సార్లే ముఖ్య సేవలతో సన్మానించవలసి కోరుతున్నాం. నాయ సత్యలత మేడం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు సారు వివాహ వార్షికోత్సవం సంబంధించిన పౌచ్ కూడా ఇచ్చున్నారు. మొత్తం 5 సెట్ ప్రతి ఒక్కరికి. ఆదిలక్ష్మి, వాణి, రవణమ్మ అందరికి ఇచ్చేసాడు. మిగిలిన వాళ్ళు కూడా సార్తో గ్రూప్ ఫోటో దిగుదాం. సర్వేరెడ్డిపాలెం కృష్ణవేణి, మన్నవారిపాలెం శారద పౌచి, అదేవిధంగా సెక్యూరిటీ సంబంధించి మెడలో వేసుకునే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరి తరపున. వారు ఇరువురు ఆయుర ఆరోగ్యాలతో 100 ఏళ్ళు జీవించాలి, ఈ ఇద్దరి జీవితం బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ యొక్క కార్యకలాపాల్లో స్పీడు యుగానికి ఉన్నటువంటి దాంట్లో 4G అనేది పనిచేయట్లేదనే భావంతో మీ అందరికీ కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి యొక్క శ్రమని గుర్తించి ఈ రోజున 5G ఫోన్లు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు కూడా గతానికి ఇప్పుడు బేరీ చేసుకొని ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వం మీకు ఏ విధమైనటువంటి ఆదరణ ఉంది? ఈ ప్రభుత్వంలో ఒంగోలు నియోజకవర్గం నుండి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి సహకారం ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు కామేపల్లి శ్రీనాథ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వివోఏల గురించి మాకు చాలా మంది చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మేము మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరు ఎవరిని కూడా కదిలించొద్దు, వారి వారి పనులను వాళ్ళు చేసుకోనివ్వండి, వాళ్ళకి మీ వంతు సహకారం పూర్తిగా అందించండి అని చెప్పి మా నాయకులందరికీ చెప్పడం జరిగింది. అంటే పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు గారికి, అదేవిధంగా ఒంగోలు మండల ప్రజాప్రతినిధులకి, కొత్తపట్నం మండలం ప్రజాప్రతినిధులకి, ఏపీఎంలకి, సీసీలకి, వివోఏలకి, సో మీడియా వారికి అందరికీ నమస్కారం. సో డిఆర్డిఏ వెలుగు ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు వివోఎస్కి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం వారు మన డబ్బులు మన లెక్కలను ఒక యాప్ ఇవ్వడం జరిగింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటనంటే
సో మిస్అప్రాపరేషన్ అంటే అవినీతి జరగకూడదు, ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి మన డబ్బులు మన లెక్కలు అని చెప్పేసి ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ ఇచ్చిన తర్వాత మనం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అయితే విస్తృత ప్రచారం జరుగుతుందో అదేవిధంగా జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఆ విధంగా విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఈ యాప్ ఆధారంగా మనం చేసిన ప్రచారం ఆధారంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇట్లాంటి మిస్అప్రాపరేషన్ కేసులు కూడా నమోదు కాలేదు. సో అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే రెండవ కార్యక్రమం, ఇంతకుముందు మన ఎస్హెచ్జి సభ్యులకి గ్రూప్కి ఒక 20 లక్షలు ఎలిజిబిలిటీ ఉంటే 20 లక్షలు గంపగుత్తగా ఇచ్చేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం వారు తీసుకున్న ఇంకొక నిర్ణయం, ఏ ఎస్హెచ్జి ఉమెన్కి ఎంత అవసరం ఉందో అంతవరకు మ్యాక్సిమం మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ ఆర్థిక సంవత్సరం సర్వే కూడా ప్రారంభం చేసింది. దీనివల్ల మనం మన జిల్లాలో మహిళా వ్యాపారవేత్తలు తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ఎంత అయితే మనకు టార్గెట్ ఉందో సుమారు 3,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మనం తయారు చేయాల్సి ఉంటే మనం సుమారుగా 4,000 మంది మహిళా వ్యాపారవేత్తలు తయారు చేసాం. ఈ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ ఇదే విధంగా సార్ డిఆర్డీఏ వెలుగు దగ్గర జరుగుతున్న సుమారు ఒక 20 అంశాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో అన్ని 100% టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేశారు సార్. మా స్టాఫ్, మా విఓఎస్ చాలా మంచి పనితీరు ఈ సంవత్సరం కనపరిచారు. వాళ్ళందరూ కూడా తమరి ద్వారా అదేవిధంగా మండల స్థాయి అధికారుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మనకి ఇస్తున్న స్మార్ట్ ఆదివారం సెలవు కదా వీళ్ళకి, 24/7. అందుకే మన వాళ్ళు 9,000 మంది 900 మంది లక్షాధికారులు అయ్యారు. ఇందాక చెప్తా ఉన్నారు 9,000 మంది అని. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు మన ప్రసాద్ గారు, ఏపీఎం ప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు డిఆర్డీఏ పీడీ గారు నారాయణ గారు, కాళహస్త్రి బోర్డు డైరెక్టరు కుసుమ్ కుమారి గారు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్ర గౌడ్ గారు, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు టౌన్ పార్టీ అధ్యక్షులు మదన్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు వెంకటరామయ్య గారు, పూర్ణ గారు, బలగాని వెంకటేశ్వరరావు గారు, జక్రీ గారు, నరసమ్మ గారు, పోలరాజు గారు, ఇంకా ఈరోజు ఏపీఎండబ్ల్యూ మరియు సమాఖ్య సభ్యులు, డ్వాక్రా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఆదివారం అయినా కూడా ఈరోజు ఎంత ఎండ ఎట్లా ఉందనేది కూడా మనందరికీ తెలుసు ఒంగోలులో. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి టైము లేదు కాబట్టి ఒక 4-5 రోజుల ముందు మన పీటీ గారు మన స్మార్ట్ ఫోన్లన్నీ కూడా మనం ఇవ్వాలి, అవన్నీ వచ్చున్నాయని చెప్తే దాని మీద ఇంకా టైం సరిపోక ఈరోజు పెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం పూట పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు ఈ డ్వాక్రా మహిళలు కానీ అదేవిధంగా సమాఖ్యలు కానీ అన్నీ కూడా పెట్టింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళలు ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా ఈరోజు కాళ్ళ మీద నిలబడాలి, మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలో కానీ అంతకుముందు కానీ తీసుకొచ్చి మహిళల్ని ఈరోజు ప్రోత్సహిస్తా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం, ఈరోజు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి, 33% తోటి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఉండాలనేదే ఈ రాజకీయంగా చట్టసభల్లో కానీ అదేవిధంగా అన్నిట్లో ఉండాలని చెప్పేసి దాన్ని కూడా అమలు చేయడానికి నిన్న పార్లమెంట్లో పెట్టారు. అది కాస్త కొంత ఇబ్బంది అయింది, మళ్ళా కూడా ఒక 6 నెలల్లో పెడతారు. ఎప్పటికైనా కూడా మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఈ దేశంలో కల్పిస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలి, ఆస్తిలో కూడా సమాన హక్కు ఉండాలనేది అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మహిళలకి ఏ విధంగా ప్రాధాన్యత ఉంది, అదేవిధంగా ఏ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టడం, ఇంకా కూడా వాళ్ళని ప్రోత్సహించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మహిళా సాధికారత ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, గ్రూపులను ఇంకా ఎక్కువ చేసేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఎంత డబ్బైనా కూడా ఈరోజు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది.
ఈరోజు ఒక్కోటి 18,000 రూపాయలు స్మార్ట్ ఫోన్. అది అన్ని టెక్నాలజీ, హయ్యెస్ట్ టెక్నాలజీ ఉండే స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు మీ అందరికి కూడా. దాన్ని మనం రీల్స్ చూడటానికి, లేకపోతే మళ్ళా యూట్యూబ్ చూడటానికి, అదేవిధంగా ఇంకా ఏమో చాలా మనవన్నీ ఉన్నాయి కదా, అది ఛానల్స్ అన్నీ కూడా చూసుకోవటానికి, ఇంట్లో కూర్చోవడానికి అవి కాదు. దాంతో మీరు ఏం చూస్తారనేది కాదు, దాంతోపాటు మీ గ్రూపులని అన్నీ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. గ్రూపులు ఫామ్ చేసుకొని ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టుకొని మీకు వచ్చిన గ్రూప్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నాం, దేనికి దానివల్ల ఉపయోగం వస్తుంది, దానికి వడ్డీ రాయితీలు మీకు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా గ్రూపుల్లోనే మీకు ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా, మీ గ్రూప్ మెంబర్లు కూడా చూసుకునేటట్టుగా దానికి ఈరోజు ఈ స్మార్ట్ ఫోను చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అదివరకు మహిళలకి ఏం తెలుసు, ఇంట్లో వంటింట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏం తెలుసులే అనుకున్నాం. ఈరోజు స్మార్ట్ ఫోను అందరికీ కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ తెలుసు, కంప్యూటర్ ఎట్లా చేయాలో తెలుసు, ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసు. మాకు తెలియదు నిజంగానే కొన్ని మాకంటే ఎక్కువ ఈరోజు మీ అందరికి కూడా తెలిసే విధంగా మీకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టారు. ఆ విధంగా ఈరోజు అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం ఒకసారి గమనించినప్పుడు 2025, 26 ఆర్థిక సంవత్సరంలో డిఆర్డిఐలో ప్రకాశం జిల్లాలోనే 1700 కోట్ల రూపాయలు మన జిల్లాకి డిఆర్డిఐ ద్వారా ఇచ్చారు. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో ఉండే 2 మండలాలు అయితే దానికే 102 కోట్ల రూపాయలు ఈ గ్రూపులకి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి పథకం కింద కూడా ప్రకాశం జిల్లాలో 250 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలు మన దానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా బ్యాంక్ లీకేజ్ స్కీమ్ ద్వారా కూడా రుణాలు కూడా ప్రకాశం జిల్లాలో 1400 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 58 కోట్లని దాన్ని కూడా మనందరికి కూడా మనకు చేయటం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితే ప్రకాశం జిల్లాలో 8 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలోనే 12,50,000 రూపాయలు మన ఒంగోలు నియోజకవర్గానికి ఇచ్చారు. ఇవన్నీ విత్ ఫిగర్స్ తోటి మన రాష్ట్రం కాదు, మన జిల్లాలోనే ఎంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, ఎన్ని గ్రూపులు మనం తయారు చేస్తున్నాం. మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు ఉండేది కాదు. మహిళలు ఎప్పుడు కూడా సంపాదనలో ఉంటారో, కష్టపడి సంపాదిస్తారో ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంతో పాటు ఆ భార్య కానీ పిల్లలు కానీ మంచి చదువుకొని మంచి దాంట్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఒక నాలెడ్జ్ పెరుగుతుంది, బయట ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే రుణాలు కూడా మనకు ఎంత వస్తున్నాయి, దానికి వడ్డీ లెక్కలేంటి, వడ్డీ పరిస్థితి ఏంది, మనకి ఏం మిగులుతుంది అనేది మీకు తెలుస్తుంటుంది. మీకు తెలిసే కొంది ఇంట్లో ఉండే పిల్లల జాగ్రత్తలు కానీ, ఇంట్లో భర్త జాగ్రత్తలు కానీ, మనం ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉన్నాం, మన భర్త ఎంత సంపాదిస్తున్నాడు, మనమేం సంపాదిస్తున్నాం, ఈరు పిల్లలకి ఫీజు ఎంత కట్టాలి, ఈరు ఏం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ ప్యాకేజీలో ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఒక 4 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ వల్లే మనకి హాస్పిటల్కి డబ్బులు కడతారు. ఇలాంటివన్నీ కూడా అవగాహన అవడానికి కూడా మీ గ్రూపుల ద్వారా కూడా అవకాశాలు ఉంటాయి, ఎక్కువ సంబంధాలు పెరుగుతాయి. రాష్ట్రం చేసే కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా తెలిసే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోండి, మీ కుటుంబాలంతా సంతోషంగా ఉండండి. ఇంకా ఎక్కువ మందిని కూడా ఖాళీగా ఉండి ఇవాళ ఉద్యోగాలను, ఇంట్లో వంట చేసుకుంటా ఇబ్బందులు పడే వాళ్ళని కూడా ప్రోత్సహించండి. మీ గ్రూపులను ఇంకా ఎక్కువ చేశారంటే దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలనేది కూడా ఈరోజు అన్నీ కూడా చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారిది కూడా ప్రత్యేకంగా ఆయన ఉద్దేశం కూడా అంతే. ప్రతి ఒక్క మహిళను కూడా కనీసం 5 లక్షల మహిళలనైనా కూడా లక్షాధికారులను చేయాలి. ఇదేదో లక్ష అనేది కాదు. ఈరోజు ఇందాక మెప్మాలో కూడా నిన్న ఓపెన్ చేసాం, ఒక చిన్న బళ్ళు ఓపెన్ చేసాం. ఒక్కొక్కటి 50,000 రూపాయలు. 50,000 రూపాయలకి చికెన్ సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకొని దాంట్లో ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి 50,000 బండి వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో ఉండే ఐటమ్స్తో సహా ఇచ్చారు, వండుకోవటానికి కానీ అన్నీ కూడా ఇచ్చారు, పరికరాలు కూడా. దాన్ని ₹1 ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా వ్యాపారం చేస్తే దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. 10,000 మిగులుతుందంటే 10,000 జాగ్రత్త చేసుకున్నారంటే రేపు అదే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000కి చిన్న షాప్ పెట్టుకోవచ్చు. చిన్న షాపులో ఒక 50,000 మిగులుతుందంటే కొంచెం పెద్దది చేసుకోవచ్చు. అట్లానే కాళ్ళ మీద నిలబడి చేసుకునేటప్పుడు ₹10 జాగ్రత్త చేసుకునేటప్పుడు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబాలు బాగుంటాయి. అదేవిధంగా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు కూడా
ఈ సమాజంలో ముందుకు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి దగ్గర ఇందాక మన పీడీ గారు చెప్పారు. ఈరోజు లక్షాధికారులు 92,000 మంది ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ అయిపోయారు. మన దగ్గర వచ్చేకి 9,000 మంది మన ఒంగోలులో ఉన్నారు. నేను కూడా పీడీ గారికి చెప్తాను, తప్పకుండా ఇంకా ఎక్కువ మంది మన వాళ్ళు లక్షాధికారులు కావాలి. మా పూర్తి సహకారం ఉంటుంది. మా పూర్తిగా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా నా సహాయం పూర్తిగా చేస్తాం. మీరు కూడా కష్టపడండి. కష్టపడి ఏ ప్రభుత్వం ఎలా ఉంది, ఇదివరకు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంది, మన పరిస్థితులు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఇదివరకులాగా గంజాయిలు కానీ, కబ్జాలు కానీ, లేకపోతే గుండాయిజాలు కానీ, రౌడీజాలు ఇట్లాంటివన్నీ ఎక్కడా లేవు. మహిళలు కూడా ఈరోజు ప్రశాంతంగా 12 అయినా 1 గంట అయినా కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇళ్ళ మీదకి వచ్చి గొడవలు చేసే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు